వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కాలంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి వార్తలు చాలా ప్రముఖంగా వినాల్సి వస్తుంది. అంటే నిన్న మొన్న కూడా చూశాను నేను. ఐపీఎస్ ఉమేష్ చంద్ర గారి సంస్మరణార్థం ఒక అభిమాని ఆయన రాసుకున్నటువంటి ఫేస్బుక్లో రాసుకున్నటువంటి చాలా చక్కగా వర్ణించాడు. అంటే ఆయన కడప ఎస్పీగా పనిచేసినప్పుడు, లేదా ఫస్ట్ కడపలో పోస్టింగు, దాని తర్వాత వరంగల్లో పోస్టింగు, దాని తర్వాత కరీంనగర్లో పోస్టింగు, నక్సలైట్ ఉద్యమాన్ని ఏ విధంగా ఆయన అణిచివేశాడు, నక్సలైట్లకు సింహస్వప్నంగా ఏ విధంగా మారాడు, అలాగే అక్కడ ప్రజలకి సన్నిహితంగా ఎంతగా పనిచేశాడు, అలాగే కడప ప్రజలు ముఖ్యంగా ఎస్పీగా ఆయన అక్కడి నుంచి కరీంనగర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు డిఐజీ ర్యాంక్లో ట్రాన్స్ఫర్ చేస్తుంటే ప్రభుత్వం మీదే నిరసన వ్యక్తం చేసి ధర్నా కూడా చేశారు. ఉమేష్ చంద్ర గారిని రిలీజ్ చేస్తే మేము సామూహికంగా ఇక్కడే ధర్నా చేస్తాం, చాలా తీవ్రంగా ఉంటుంది పరిస్థితి అంటూ ఉమేష్ చంద్ర గారి గురించి ఆ రోజు, అలాగే ఆయన హత్య జరిగినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఏ విధంగా అభిమాన సంద్రం అంతా కూడా కన్నీరు పెట్టుకుందనేది, అలాగే అంతకుముందు ఉన్నటువంటిది. అంటే నాకు ఎక్కువగా బాగా ఫెమిలియర్ అయినటువంటి పేర్లు చూసుకుంటే ఐఏఎస్ ఆఫీసర్లు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏ గిరిధర్ గారని ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేశారు, వారి గురించి, వారి తండ్రి గారి గురించి, తర్వాత అంతకుముందు తర్వాత పీవీఆర్కే ప్రసాద్ గారి గురించి నేను తెలుసుకునేటువంటి తరుణంలో వారు కలెక్టర్గా పనిచేసినటువంటి క్షణాలు, అలాగే వారితో పనిచేసినటువంటి వాళ్ళు, అలాగే ఆయనకి నేర్పినటువంటి, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకి కలెక్టర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి ఆయన పేరు ఏ విధంగా చెప్పుకుంటారు, అలాగే డీజీపీలకు సంబంధించి వచ్చినప్పుడు, అలాగే మన ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నికల కమిషన్ ప్రక్షాళన చేసినటువంటి టిఎన్ శేషన్ గారు, ఆయన ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, అలాగే వ్యాస్ గారు ఐపీఎస్ వ్యాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇలా ఎన్నో పేర్లు, కోకొల్లలు. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్ అనేది కలుగుతుంది. ఇప్పుడు సమకాలీన రాజకీయాల్లో మనకున్నటువంటి వాళ్ళు జయప్రకాష్ నారాయణ గారిని కానీ, జేడీ లక్ష్మీనారాయణ గారిని కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, చాలా వరకు ఉన్నాయి పేర్లలాగా. కానీ కొన్ని విషయాలు, ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో మనం చూసుకున్నప్పుడు అధికారం ఏ విధంగా ఉంది అనేటువంటిది, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయింది. 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలో అనేక చోట్ల కూడా, అంటే మనం మేజర్గా తెలుగు రాష్ట్రాలని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం కాబట్టి మన రాష్ట్రం నుంచి మన తెలుగు వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్లుగా బయట రాష్ట్రాలకు వెళ్ళి పేరు ప్రఖ్యాతులుగా అంచినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత మన వాళ్ళే మన దగ్గరే ఉండి అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు, అక్రమాల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు కూడా నేను ఇక్కడ కొత్తగా చెప్పక్కర్లేదు. సో ఇక్కడ కూడా సదరు ఐఏఎస్ గారి పేరుని మాత్రం ఎవరు చెప్పడం లేదు. అయితే చాలామంది వరకు ఆయనకి తెలుసు అనే ఊహాగానాలు నడుస్తున్నాయి తప్పితే ఎవరైనా చెప్పట్లేదు. హైదరాబాద్లో ఒక ఎక్స్టర్నల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఒక అనుమానంతో ఆవిడని కొట్టారట సదరు ఐఏఎస్ అధికారి. ఆ మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. అయితే పోలీస్ కేసు అనేది కాకుండా, హైదరాబాద్లో పోలీస్ కేసు అనేది కాకుండా ఆయనకున్నటువంటి పరిచయాలన్నింటినీ కూడా అడ్డం పెట్టుకొని గోల్మాల్ చేశారు. మొత్తానికి కేసు అవ్వలేదు. ఏమీ ఎరగనట్టుగానే విజయవాడ వెళ్ళి విధుల్లో ఆయన నిర్వర్తిస్తున్నారట. సో ఆయన ఒక చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం గవర్నమెంట్లో పని చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆయన పని చేస్తూ ఉన్నారు అన్నటువంటి పేరు వస్తుంది. సో ఆయన చాలా సౌమ్యుడు. ఒకప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారం చూడ్డానికి కూడా అలా కనిపిస్తారు. ఏపీ క్యాడర్కి చెందిన ఆయన గతంలో ఒక ముఖ్యమంత్రి పేషీలో కూడా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక కీలకమైనటువంటి శాఖకి ఆయన అధిపతిగా కూడా పనిచేశారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టల్లా చేశారు. దీంతో ఆ అధికారికి తేరగా భారీగా డబ్బులు వచ్చి పడ్డాయి. డబ్బులతో పాటు కొన్ని అవలక్షణాలు పంటపడ్డాయి. దీంతో 5 పదుల వయసు దాటిన ఐఏఎస్ అధికారి పక్కదారి పట్టారు. సొంత కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ హైదరాబాద్లో మరొకరితో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారు. వీలైనంతగా ఎక్కువగా హైదరాబాద్లోనే మకాం. కొద్దికాలం ఇదంతా బాగానే నడిచింది. అయితే ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అది కొంత తీవ్రమైన సమస్య అయినప్పటికీ ఖరీదైన చికిత్స చేయించుకోవడంతో కోలుకున్నారు. అయితే తనకు ఆరోగ్యం బాగాలేని సమయంలో ఆ మహిళ తనని కాదని మరొకరితో సన్నిహితంగా ఉంటుంది అంటూ ఆయనకు అనుమానం. ఒక్కసారి అనుమానం వచ్చాక ఆగదు కదా, అది గొడవలకు దారితీసింది. శుక్రవారం ఈ సీనియర్ ఐఏఎస్కు ఆ మహిళకి మధ్య మాట పెరిగింది. ఘర్షణ స్థాయికి చేరింది. కోపం ఆపుకోలేని అధికారి శక్తినంతా కూడగట్టుకుని ఆ మహిళను బలంగా కొట్టారు. తల గోడకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో సదరు ఐఏఎస్లో వణుకు మొదలైంది. సమీపంలోనే ఉన్న పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆమె మరణించింది. అసలు కారణం చెప్పకుండా ప్రమాదవశాత్తు కింద పడడం వల్ల తగిలిన గాయం ఫాల్ అండ్ డౌన్ అని ఆసుపత్రి రికార్డులు రాయించారు. తన పలుకుబడి మొత్తంగా ఉపయోగించి అసలు విషయం బయటికి రాకుండా, పోలీసుల దాకా వెళ్లకుండా చూసుకున్నారు. అక్కడ ఏం జరిగినట్టుగా విజయవాడ వచ్చి తన పంతాన్ని చేసుకున్నారు. కానీ ఆయన వ్యవహారాలు కొంతమంది ఐఏఎస్లకు ఇప్పటికే తెలుసు. నిజం దాచినంత మాత్రాన దాగదు కదా. హైదరాబాద్లో జరిగిన దారుణ గురించి ఆయన సన్నిహితులు కొందరికి తెలిసిపోయింది అంటూ సమాచారం. ఎవరో ఒప్పందించారు పూర్తి స్థాయిలో ఆధారాలు, ఎందుకంటే ఇప్పటికే క్రిమేషన్ కూడా అయిపోయి ఉంటుంది కాబట్టి మరి ఆ హాస్పిటల్ ఎవరిది ఏంటి, అందులోనూ ఐఏఎస్ అనగానే పైన ఉన్నటువంటి కనెక్షన్స్ మరి ఏమి యూజ్ చేశారు ఏంటో తెలీదు. సదరు ఐఏఎస్ 50 సంవత్సరాలు దాటినటువంటి చాలా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక శాఖకి చాలా అధిపతిగా పనిచేశారు. ఆయన చెప్పినట్టల్లా చేశారు అన్నటువంటి వాస్తవాలు ఉన్నాయి. బట్ పేరు చెప్పట్లేదు. ఎందుకంటే ఒకళ్ళ మీద బురద జల్లుదాం,
అనేటువంటి తత్వం పక్కన పెట్టేస్తే ఒకళ్ళ మీద అనుమానం ఉంది, లేదు ఫలానా వాళ్ళేనా అని అందాం అనుకుంటే ఏ ఒక్కరిని టచ్ చేసినా, అందులో ఏ ఒక్కరిని గత 5 ఏళ్లలో పనిచేసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళలో ఏ ఒక్కరిని టచ్ చేసినా ఏదో ఒక కేసు అనేది వాళ్ళ మీద నడుస్తూనే ఉంది, ఏదో ఒక లిటిగేషన్లో వాళ్ళు ఇరుక్కునే ఉన్నారు. ఎవరి పేరు లేదు చెప్పండి. ఎందుకంటే అప్పట్లో దాదాపుగా మొట్టికాయలు సిరీస్ని రన్ చేసినప్పుడు కోర్టు మొట్టికాయలు వేసింది అని చెప్పన్నప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్ల మీద దాదాపుగా ఒక 230-240 మొట్టికాయ వీడియోలు నేనే చేయడం జరిగింది. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క అధికారి ఒక్కొక్కళ్ళ మీద 10 సార్లు వచ్చినటువంటి వీడియోలు ఇలా చాలా ఉన్నాయి. సో అలా కంపేర్ చేసుకుని తీసుకున్నప్పటికీ కూడా ఏ సీనియర్ ఐఏఎస్ అధికారి అన్న పేరు అందులో మనం పెట్టగలుగుతాం? అందులోనూ ఒక శాఖకి కీలకంగా అధిపతిగా పనిచేశారు, ఒకరి పేరు తీయలేం. ఎందుకంటే కొంతమందిని ముందు కొనసాగించారు, తర్వాత పీకేశారు, పక్కన పెట్టారు, విలువ లేకుండా చేశారు. ఇలాంటి వాళ్ళ లిస్ట్ అంతా తీసుకుంటూ పోతే ఎవరు అన్నటువంటి తెలియడానికి టైం పడుతుంది. బట్ ఇప్పటికే ఆ ఐఏఎస్లకి సంబంధించినటువంటి దాంట్లో ఆ సర్కిల్లో ఆయన ఎవరు ఏంటి అనే విషయం కూడా బయటపడిపోయిందిట. సన్నిహితులకు కూడా చాలా వరకు తెలిసిపోయింది ఈ విషయం అనేది కూడా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉందా, అలాగే ప్రశ్నించేటువంటి అవకాశం సదరు పత్రికని పిలిచి అయ్యా మా ఐఏఎస్ మీద ఈ రకంగా ఒక వార్త వచ్చింది, మరి దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి అని ఆంధ్రజ్యోతి వారిని అడిగేటువంటి అవకాశం ఉందా? మరి రాధాకృష్ణ గారు దీనికి సంబంధించి ఏమైనా బయట పెట్టే అవకాశం ఉందా? దీని మీద వేచి చూడాల్సిందే. సో ఎవరు అనే దాని మీద నేనైతే డెఫినెట్గా ఊహాగానం చేయనండి, ఎందుకంటే చాలామంది మీద అనుమానాలు ఉంటాయి కాబట్టి అందులో ఎవరు ఏంటి అనేది మనకి తెలియనటువంటి అంశం. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.